నమస్కారం వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్ చూద్దాం కుటుంబ సభ్యులతో కలిసి విశాఖలో రక్షాబంధన్ జరుపుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జేకే మహేశ్వరి అనకాపల్లి జిల్లాలో కలుషిత ఆహారం తిని 4 చిన్నారుల మృతి, పలువురికి తీవ్ర అస్వస్థత, పలు ఆసుపత్రుల్లో చేరిక. కోల్కతా మెడికల్ వైద్య విద్యార్థిని హత్యపై అట్టుడుగుతున్న విశాఖ, నో సేఫ్టీ నో డ్యూటీ అంటూ నినదించిన వైద్య విద్యార్థులు. జనసంచారం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉన్న ఏటీఎంల టార్గెట్ గా చోరీలకు పాల్పడుతున్న దొంగలు. విశాఖలో 2 ఏటీఎంలను కొల్లగొట్టిన వైనం. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామివారి నిత్య కళ్యాణం నేత్రపరంగా సాగింది. ఆచిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజ స్వామివారిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచారాత్ర గామశాస్త్రం విధానంలో విశ్వక్షేణారాధన పుణ్యవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ, తలంబరాల ప్రక్రియలతో స్వామివారు అమ్మవారి నిత్య కళ్యాణం కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. విశాఖ పర్యటనలో ఉన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జేకే మహేశ్వరి కుటుంబ సభ్యులతో కలిసి రక్షాబంధన్ వేడుక జరుపుకున్నారు. భీమిలి వద్ద కుటుంబ సభ్యులందరూ సందడిగా గడిపారు. ఆయనకు తూర్పుగోదావరి జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి జి సునీత రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులు అన్నాచార్యులు రాఖీ పండుగను ఉత్సాహంగా నిర్వహించుకున్నారు. ఆత్మీయంగా ఒకరికొకరు రక్షాబంధన శుభాకాంక్షలు చెప్పుకున్నారు. కోటపురట్ల మండలం కైలాసపట్నంలో నిర్వహిస్తున్న మత సంస్థ హాస్టల్లో ఉంటున్న 86 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయి వారిలో 4 విద్యార్థులు చనిపోగా విషమంగా ఉన్న 5 విద్యార్థులను హోటాహుట్న విశాఖ కేజీహెచ్కు తరలించారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు వెంటనే స్పందించి విశాఖ కలెక్టర్ను తక్షణమే అస్వస్థతకు గురైన విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ కేజీహెచ్లో పిల్లల వార్డుకు చేరుకుని పిల్లల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. పిల్లల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ తెలిపారు. శ్రీ 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 వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి అనుబంధ దేవాలయమైన కొండ దిగువన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా ఆలయ స్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్, ఆలయ అర్చక స్వాములు హోమం అత్యంత వైభవంగా జరిపారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్ శ్రీనివాసమూర్తి దంపతులు, భక్తులు హోమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వైద్య విద్యార్థులకు రాఖీ పౌర్ణమి సందర్భంగా వారికి రాఖీలు కట్టి మేమున్నామంటూ భరోసా కల్పించడమే కాకుండా వైద్య విద్యార్థిని హత్యకు నిరసనగా జూనియర్ వైద్యులు చేస్తున్న ధర్నాకు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంఘీభావం తెలిపారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరుగుతున్న జూనియర్ వైద్యుల నిరసన దీక్షలో ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్సీ పిబిఎన్ మాధవ్, ఏపీ బీజేపీ వైద్య విభాగం కన్వీనర్ రూపాకుల రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లోని కలకత్తాలో జూనియర్ డాక్టర్ను అత్యాచారం చేసి హత్య చేయడం దారుణమని, వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దీనిపై సిబిఐతో విచారణ చేస్తోందని తెలిపారు. అలాగే సుప్రీంకోర్టు దీనిపై సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ చేయనుందని వెల్లడించారు. నిందితులు ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ధర్నాలో ఆయనతో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఆర్జీ కార్ హాస్పిటల్లో జరిగిన
ఏదైతే దాడి ఉందో, ఏదైతే అత్యాచారం జరిగిందో అది మానవులపై జరిగిన దాడిగా మేము భావిస్తున్నాం. హ్యూమన్ రేస్ పై జరిగింది, తర్వాత మహిళలపై జరిగింది, తర్వాత ఒక డాక్టర్ పై జరిగింది. అలాగే సభ్య సమాజం సిగ్గుతో తల వంచుకునే ఒక దుర్భరమైన ఘటనగా మేము భావిస్తున్నాం. ఈ యొక్క ఘటన ద్వారా అనేక రకాల విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇది కేవలం ఆవిడపై అత్యాచారం చేయాలని కాకుండా ఏదైతే ఒక పెద్ద కార్టల్ నడుస్తుందో, ఒక పెద్ద వ్యవస్థ, ఒక దుర్మార్గపు వ్యవస్థ నడుస్తుందో ఆ హాస్పిటల్స్లో జరిగే వ్యవస్థని కూడా, ఆ చీకటి కోణాన్ని కూడా బయటకు తీసుకొచ్చింది. ఈ యొక్క ఏ మహిళపై అయితే దాడి జరిగిందో, డాక్టర్పై దాడి జరిగిందో ఆవిడ కార్ని విధ్వంసం చేయటం, అలాగే ఏ సెమినార్ హాల్లో అయితే ఆవిడపై అత్యాచారం జరిగిందో దాంట్లో అన్ని టాయిలెట్స్ని బద్దలు కొట్టడం, అలాగే సీసీ కెమెరాలు పనిచేయకుండా చేయటం దీని వెనకాల కుట్రుందని మేము భావిస్తున్నాం. దీనిపైన పెద్ద ఎత్తున సిబిఐ ఎంక్వైరీ ఇప్పుడే కేంద్రం ప్రకటించింది. అలాగే మహిళలపై జరిగే దాడులు ఏవైతున్నాయో దానికి కఠినమైన శిక్ష అమలు చేయడానికి నిర్భయ లాంటి చట్టాలు వచ్చాయి, కానీ అవి కూడా సరిపోవటం లేదు. ఇవాళ మేము మీడియానంతా కోరేది ఏంటంటే తప్పనిసరిగా ఇటువంటి ఇన్సిడెంట్ వెలుగులో తీసుకురావాలి, కానీ దీన్ని సెన్సేషనలైజ్ చేయకుండా సెన్సిటైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ యువతకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ బాధ్యత ఏంటి, దేశం పట్ల, మహిళల పట్ల వాళ్ళ ఆలోచన తీరేంటి తప్పనిసరిగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా పెద్ద ఎత్తున ఉద్యమం రావాలి. ఇవాళ ఏదైతే జూనియర్ డాక్టర్స్ అలాగే మెడికల్ స్టూడెంట్స్ కలిసి చేస్తున్న ఏదైతే పోరాటం ఉందో పోరాటానికి సంఘీభావం తెలియజేయడం కోసం రావటం జరిగింది. కేవలం సంఘీభావమే కాకుండా ఇవాళ అత్యంత పవిత్రమైన శ్రావణ పౌర్ణమి రక్షాబంధన్ సందర్భంగా వాళ్ళందరికీ రాఖీలు కట్టి మీకు మేము రక్ష, మీరు మాకు రక్ష, మనందరం కలిసి దేశానికి మహిళలకి రక్షగా ఉన్నాము అని చెప్పి ప్రతిన బూనడానికి మేము రావటం జరిగింది. ఆ విధంగా ఏదైతే ఉద్యమం చేస్తున్న సోదరీమణులందరికీ కూడా మేము మద్దతు తెలియజేస్తూ రాబో కాలంలో మీ అందరూ కోరుకునే విధంగా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ 2022లో పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఏ డాక్టర్స్ పైన అయితే దాడులు జరుగుతున్నాయో వాటిని పూర్తి స్థాయిలో నిరోధించడానికి ఈ యొక్క చట్టం పూర్తి స్థాయిలో బిల్ రూపంలో రావాలి. రాబో పార్లమెంట్లో ప్రవేశపెట్టి పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. అలాగే ఏదైతే నిర్భయ చట్టం, అనేక చోట్ల దిశా చట్టాలు ఉన్నాయో వాటిని మరింత బలోపేతం చేసే విధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా న్యాయం వచ్చే విధంగా కూడా జరగాలి. ఆ విధంగా మేము తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. వాళ్ళకి పూర్తి స్థాయిలో మద్దతు కూడా తెలియజేస్తున్నాం. మొత్తం యావత్ భారతదేశాన్ని చాలా బాధాకరమైన పరిస్థితిలోకి నెట్టింది. డాక్టర్స్కి జరుగుతున్న అన్యాయము అది ప్రతి ఒక్కరికి తెలిసింది. తప్పనిసరిగా వారికి పూర్తి న్యాయం వచ్చేటట్టు ఏ విధమైన చట్టాలు రూపొందించాలో ఆ విధమైన చట్టాలు రూపొందించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము కూడా కోరటం జరుగుతుంది. వారికి ఎవరైతే ఇక్కడ స్ట్రైక్ చేస్తున్నారో వారికి తప్పనిసరిగా మా యొక్క పూర్తి మద్దతు ఇస్తున్నామని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాము. అట్లాగే వారు కూడా కొంత ఆలోచించి, ఎందుకంటే పేషెంట్స్కి ఇబ్బంది రాకుండా చూడవలసిన బాధ్యత డాక్టర్స్ పైన ఉంది కాబట్టి వారు కూడా కొంత ఆలోచించి ఈ పేషెంట్స్కి ఎమర్జెన్సీ సర్వీసెస్ అట్లాగే ఎంతో దూరాల నుంచి కూడా వస్తున్నారు. శ్రీకాకుళం నుంచి, ఇచ్చాపురం నుంచి, బయట ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ మన దగ్గర కేజీహెచ్లో ట్రీట్మెంట్ గురించి రావటం జరుగుతుంది. వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని కూడా డాక్టర్స్ ఎవరైతే స్ట్రైక్ చేస్తున్నారో వారు కూడా అంత ఆలోచించి తొందరగా వారు ఒక డెసిషన్ తీసుకుని మళ్ళీ నిధుల్లోకి చేరాలని చెప్పి మా యొక్క విజ్ఞప్తి చేస్తున్నాము. అత్యాచారం ఆపై హత్యకు గురైన మెడికల్ విద్యార్థినికి న్యాయం చేయాలని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు జీవీఎంసీ 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజ్ డిమాండ్ చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్రజా సంఘాలు విద్యార్థులు చేస్తున్న నిరసన దీక్షలో ఆయన పాల్గొని సంఘీభావం తెలిపారు. అంతకుముందు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కళ్లకు నల్లగంతలు కట్టుకుని తాను నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజ్ మాట్లాడుతూ 9న కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజీలో మెడికల్ విద్యార్థినిపై జరిగిన అత్యాచారం, హత్య సంఘటనలు ఖండిస్తున్నట్టు తెలిపారు. ఈ సంఘటనపై తీవ్ర స్థాయిలో ఆందోళన చేపడుతున్న వైద్యులకు తమ మద్దతు ప్రకటిస్తున్నట్టు చెప్పారు. ఈ కేసును సిబిఐ సత్వరమే విచారణ చేపట్టి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అత్యాచార నిందితులకు క్షమాభిక్ష పెట్టడం వల్ల
ప్రభుత్వాలు నిందితులను వెనకేసుకొస్తున్నట్లుగా పేర్కొన్నారు. మహిళలకు రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వాలదేనని వెల్లడించారు. హెల్త్ కేర్ వర్కర్స్ భద్రత విషయమై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సూచించిన విధానాలను ప్రభుత్వాలు ఆమోదించాలని కోరారు. ఇప్పటికే ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్ళినట్లు చెప్పారు. నిందితుడిని ఉరితీస్తే మరొకరు ఇటువంటి ఘటనకు పాల్పడే అవకాశం ఉండదని చెప్పారు. నిందితుడు కూడా తనను చంపేయమంటూ చెబుతున్నాడని, అటువంటి సైకోలను రోడ్ల మీద తిరగనివ్వకూడదని చెప్పారు. ఒక మహిళా ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఈ ఘటన జరగడం చాలా దారుణమని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్, మ్యూజిక్ డైరెక్టర్ సత్యనారాయణ, పలు మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, పలువురు మెడికల్ విద్యార్థులు, వైద్యులు పాల్గొన్నారు. కలకత్తాలో జరిగిన విద్యార్థి హత్య పైన నిరసన తెలియజేస్తున్నాం. మరి ఇప్పుడు దాకా కనీసం చంపిన అరెస్ట్ చేయలేదు. న్యాయం ఆలస్యం అవుతుంది. ఈవేళ దేశం మొత్తం మీద డాక్టర్లు అందరూ రోడ్ రేక్ నిరసన తెలియజేస్తున్నారు. మేము ఒకటే కోరుతున్నాం, తక్షణం కేంద్రం కళ్ళు తెరుచుకోవాలి. గాంధీజీ గారు చెప్పినట్టు నిజమైన స్వతంత్రం ఇంకా రాలేదు భారతదేశానికి. 70 సంవత్సరాలు మొన్నే జరుపుకున్నాం. మరి ఈవేళ ఒక మహిళ విధులు నిర్వహిస్తుంటే అర్ధరాత్రి మానభంగం చేసి చంపి దాన్ని సూసైడ్ చిత్రించారంటే నిజంగా మరి ఎటు వెళ్ళిపోతుంది అర్థం కావట్లేదు. ఇదో వాళ్ళు కోరేది ఒకటే, కామన్ ప్రొటెక్షన్ యాక్ట్ని ఇంప్లిమెంట్ జరుగుతున్నారు. మరి దీనికి ఎందుకు కేంద్రం సందేహిస్తుంది మేము ప్రశ్నిస్తున్నాం. ఇది ఒక వెస్ట్ బెంగాల్ కాదు, అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది. నేను ఒకటే కోరుతున్నాను, ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకంగా చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించాలి. ఈరోజు ఇది ఆడబిడ్డలకి అన్యాయం జరిగిందంటే భవిష్యత్తులో ఇవాళ రాఖీ దినం. నా సోదరి లేకపోయినా సరే నా సోదరి కోసం యుద్ధం చేయబోతున్నాను. డెఫినెట్గా న్యాయం జరగాలి. దేశం అంతా సిగ్గుతో తలదించుకుంటుంది. ఈవేళ ఇంతమంది వైద్యులు రోడ్డెక్కి నిరసన తెలియజేస్తారంటే ఇది నాట్ సేమ్ టు మోడీ అడుగుతున్నాను. వి రిక్వెస్ట్ ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఇమీడియట్లీ లుక్ ఇట్ దిస్ మ్యాటర్. వి వాంట్ ద కల్ప్రిట్స్ టు బి పనిష్. ఈవేళ ఆంధ్రప్రదేశే కాదు యావత్ భారతదేశం దిగ్భ్రాంతి ఉంది. మరి రేపు ముందు భావి తరాలు ఆడబిడ్డలు చదువుకోవాలన్న డాక్టర్ని భయపడే స్థితికి వచ్చింది. అందువల్ల అలాంటి దుర్మార్గులను వెంటనే హ్యాంగ్ చేయాలని కోరుతున్నాం తప్ప ఏదో కేసుతో పడడం కాదు. వీ వాంట్ ఇమీడియట్ జస్టిస్. దాని మోడీ గారు దయచేసి లుక్ ఇన్ ది మ్యాటర్, సేవ్ డాక్టర్స్. బికాజ్ ఈ భగవంతు తర్వాత ప్రజలు కొలిసేది డాక్టర్ని. అలాంటి డాక్టర్ రక్షణ లేకపోతే ఏం చెప్పని అడుగుతున్నాను. అందువల్ల ఆంధ్రప్రదేశ్ కాదు, వెస్ట్ బెంగాల్ కాదు, మొత్తం యావత్ భారతదేశం దిగ్భ్రాంతి గురి చేస్తుంది. దయచేసి రాష్ట్రాన్ని కాపాడని కోరుతున్నాను. జై హింద్. టి పృథ్వీరాజ్, జోడా ప్రెసిడెంట్, విశాఖపట్నం, ఆంధ్ర మెడికల్ కాలేజ్. మీ అందరూ తెలుసు, ఇది ఎన్నో రోజు 7 రోజులుగా ప్రతి వైద్యుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రోడ్డు మీదే ఉన్నాం. ఇట్స్ మీన్ 7 days. ఇంతవరకు ఏ గవర్నమెంట్ కానీ ఎవరు కానీ మాకు ఎటువంటి ప్రామిస్ కానీ ఏం చెప్పలేదు, చేయలేదు. నిన్న ఏదో కమిటీ వేసాం, అలాంటి నోటి మాటలు మాకు అనవసరం, మాకు అవసరం లేదు. అంటిల్ అండ్ అన్లెస్ దే కమ్ విత్ అన్ యాక్ట్ వీఆర్ నాట్ రెడీ టు కమ్ అండ్ వర్క్. ఇక్కడున్న ప్రతి మహిళకి సెక్యూరిటీ ఇచ్చేంత వరకు ఎవరు మేము విధులకు వెళ్ళడానికి రెడీగా లేమండి. అండ్ వీళ్ళు సపోర్ట్ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. అండ్ యాజ్ దే టోల్డ్, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరు అడగాలి. వీ వాంట్ నెక్స్ట్ ఎక్కడో కలకత్తాలో జరిగిందని వదిలేమండి. రేపు ఇక్కడ ఉండే మహిళలు జరగడానికి గ్యారంటీ లేదు. ఎవరైనా సరే అండి, until and unless I request, if you don't give us the act, Central Protection Act, no one here are going back to the work. Thank you. Rajshekhar garu. జనసంచారం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉన్న ఏటీఎంలే లక్ష్యంగా చేసుకుని వాటిని ధ్వంసం చేసి చోరీలకు పాల్పడుతున్న కేసులు విశాఖలో పెరుగుతున్నాయి. ముందుగా రెక్కి నిర్వహించి పోలీసులు గస్తీ సమయాలు కూడా పరిశీలించి చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా పెందుర్తి, తగరపవలస ప్రాంతాల్లో 2 ఏటీఎంలను దొంగలు కొల్లగొట్టిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కారులో వచ్చిన దుండగులు 2 ఏటీఎంలను ధ్వంసం చేసి వాటిలో ఉన్న 36 లక్షల నగదును కాజేశారు. సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ వైర్లను కత్తిరించి చోరీకి పాల్పడ్డారు. గ్యాస్ కట్టర్తో ఏటీఎం యంత్రాలను ధ్వంసం చేసి నగదును గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. సంఘటన స్థలాలను క్రైమ్ డీసీపీ వెంకటరత్నం, ఏసీపీ ఏ వెంకట్రావు పరిశీలించారు. అలాగే క్లోజ్ టీం రంగంలోకి దించారు. సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు. ఇదిలా ఉండగా 2 ఏటీఎంలలో చోరీ జరిగిన ప్రదేశాలను పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాబ్జీ క్షుణ్ణంగా పరిశీలించారు. చోరీ కేసును త్వరితగతిన ఛేదించాలని అధికారులకు ఆదేశించారు. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఏటీఎంలలోనే ఇలాంటి చోరీలకు పాల్పడుతుంటే సామాన్యులలో పరిస్థితి ఏంటని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సెక్యూరిటీ గార్డులు లేని ఏటీఎంలే లక్ష్యంగా ఈ చోరీ జరుగుతుండడం మరో విశేషం. ఇప్పటికైనా పోలీసు అధికారులు స్పందించాలని, చోరీలపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు గట్టి నిఘా ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
కోటవరట్ల మండలం కైలాసపట్నంలో నిర్వహిస్తున్న మత సంస్థ హాస్టల్లో ఉంటున్న 86 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయి వారిలో 4 విద్యార్థులు చనిపోగా విషమంగా ఉన్న 5 విద్యార్థులను హోటాహోట్న విశాఖ కేజీహెచ్కు తరలించారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు వెంటనే స్పందించి విశాఖ కలెక్టర్ను తక్షణమే అస్వస్థతకు గురైన విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ కేజీహెచ్లో పిల్లల వార్డు చేరుకుని పిల్లల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. పిల్లల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ తెలిపారు. నమస్కారం. ఈరోజు కోటవరట్ల మండలంలోని ఒక ట్రస్ట్ కైలాసపట్నము ఒక ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుపుతున్న ఒక హాస్టల్లోని ఫుడ్ పాయిజనింగ్ ఇన్సిడెంట్ అన్నది శనివారం జరిగింది. బట్ రిపోర్టింగ్ అన్నది మాకు మన అడ్మినిస్ట్రేషన్కి నోటీస్కి నిన్న సాయంత్రం నుంచి ఈరోజు మార్నింగ్ వరకు కంప్లీట్గా డేటా అనేది తెలియడం జరిగింది. సుమారుగా ఒక 86 మంది పిల్లలు ఇక్కడ నైట్ టైం డిన్నర్ వంటిది చేయడం జరిగింది. అండ్ వాళ్ళలో చాలామంది ఎక్సెసివ్ వామిటింగ్, అదేవిధంగా డయేరియా సిమ్టమ్స్తోని వారంతా కూడా ఫుడ్ పాయిజనింగ్ సిమ్టమ్స్ క్లియర్గా రిఫ్లెక్ట్ చేశారు. వాళ్ళలో ఆల్మోస్ట్ ఈ పాటికి మనము ఒక 48 చిల్డ్రన్ అందరూ కూడా వివిధ పిహెచ్సిల్లో ఏరియా హాస్పిటల్స్లోని మన లోకల్ డాక్టర్స్ అండ్ అదేవిధంగా ఎంఈఓలు వీళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని వారందరినీ కూడా డాక్టర్స్ ఎగ్జామిన్ చేయడం జరిగింది. వాళ్ళ కండిషన్ని స్టేబిలైజ్ చేసి ఫర్దర్ చెకప్ కోసము నియర్ అబౌట్ అరౌండ్ 16 పీపుల్ని మనము కేజీహెచ్కి కూడా పంపించడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లో 4 చిల్డ్రన్ ఉన్నారు. వాళ్ళని కూడా స్టెబిలైజ్ చేసేసి సబ్సిక్వెంట్ ట్రీట్మెంట్ అండ్ ఫర్దర్ టెస్ట్ కోసం మనం కేజీహెచ్కి రిఫర్ చేస్తాం. అదొకసారి మేము ఇప్పుడు డీటెయిల్డ్ ఎంక్వైరీ చేస్తున్నామండి. ఆల్రెడీ అంటే అసలు వాళ్ళు సర్వ్ చేసిన ఫుడ్ ఏ విధంగా పెట్టారు అటువంటి ఫస్ట్ దాని మీద మనం యాక్షన్ తీసుకుంటాం. సబ్సిక్వెంట్గా అసలు ఏ అథారిటీ మీద వీళ్ళు ఇలా రన్ చేస్తున్నారు, ఎంతమంది పిల్లలు ఇక్కడ ఎన్రోల్ అయ్యారు, ఎవరెవరు వస్తున్నారు ఏంటి అనేది కూడా దీనిపైన లోతుగా పరిశీలన చేసి వారిపైన ఖచ్చితంగా యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. గవర్నమెంట్ నామ్స్ ప్రకారము మనకి కాంపన్సేషన్కి ఏమైతే ఎలిజిబిలిటీస్ ఉంటాయో అండ్ ఎవ్రీథింగ్ వీ విల్ డూ ఇన్ అవర్ 100% కెపాసిటీని డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి కంపల్సరీగా మొత్తం దీని అంతటి మీద మనం ప్రభుత్వానికి నివేదిక పంపించి వారు ఆదేశించిన మేరకు మనం కాంపన్సేషన్స్ అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. గాజువాక ప్రధాన రహదారి కణితి మార్కెట్ రోడ్లో ఏళ్ల తరబడి వ్యాపారాలు సాగిస్తున్న చిల్లర వర్తకులకు న్యాయం చేయాలంటూ తోపుడు బండ్ల వర్తకుల సంఘం స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును కోరింది. సంఘం ప్రతినిధులు కసిరెడ్డి సత్యనారాయణ, పప్పుల అప్పారావులు మాట్లాడుతూ గత 30 ఏళ్ల నుంచి రోడ్డుకి ఇరువైపులా చిన్న వ్యాపారాలు సాగిస్తున్నారని, ప్రస్తుతం కణితి మార్కెట్ రోడ్డు విస్తరణ జరగడంతో అక్కడ రోడ్డుపై వ్యాపారాలు జరగరాదని పోలీసులు తెలపడంతో న్యాయం చేయాలని ఎమ్మెల్యేను కోరామన్నారు. రోడ్డుకి అటు ఇటు 6 అడుగుల మార్జిన్ వేసి అందులోనే వ్యాపారాలు సాగించేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. వచ్చే గురువారం ఆయా శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపినట్లు వారు చెప్పారు. మేము గత 30 సంవత్సరాలు బట్టి కూడా ఇటు మెయిన్ రోడ్డు కానివ్వండి, ఇటు కణితి రోడ్డు కానివ్వండి, ఫుట్పాత్ ఆనుకొని మినిమం 6 అడుగులు మార్జిన్ ఉండేటట్టు మార్కింగ్ ఇవ్వాలని చెప్పేసి ఆ మార్కింగ్ లోపలే మేము వ్యాపారం చేసుకుంటామని చెప్పేసి ట్రాఫిక్ అంతరాయం లేకుండా వ్యాపారం చేస్తామని చెప్పేసి గత 30 సంవత్సరాలు బట్టి ఇదే కంటిన్యూ చేస్తున్నాం. ఈ రోజుని కణితి రోడ్డు అది రోడ్డు ఎడల్పు చేసిన తర్వాత ఏమైందంటే పోలీసు వారు కొద్దిగా ఇబ్బంది చేస్తున్నారు. మీకు ఇక్కడి నుంచి ఉండకూడదు, బళ్ళు ఉండకూడదు, తీసేయాలని చెప్పేసి ఉదయాన్నే ట్రాఫిక్ సిఐ గారు, జిఎంసి అధికారులు వీళ్ళందరూ ఒక దాడి చేసినట్టు వ్యాన్లు వేసుకొని వచ్చి పెద్ద భయంకరంగా అడవాడు చేయడం జరిగింది. దాని మీద మేము ఎమ్మెల్యే గారితో చెప్పడం జరిగింది. అలాగే సిఐ గారు, ట్రాఫిక్ సిఐ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మేము బహిరంగ సభ పెడతాం. బహిరంగ సభలో పెట్టిన తర్వాత మేము అందరూ నిర్ణయం తీసుకున్న తర్వాత ఏం చేయాలో మాట్లాడతామన్నా వాళ్ళు వినలేదు. దాని మీదే ఇప్పుడు ఎమ్మెల్యే గారిని కలిసాం. ఎమ్మెల్యే గారితో మేము మీటింగ్ పెడతాం, బహిరంగ సభ పెడతామని చెప్పి మాట్లాడాం. ఖచ్చితంగా ఆయన హామీ ఇచ్చారైనా, ఎందుకంటే రేపు లక్షవారం నాడు, లక్షవారం 22వ తారీఖునే ఉదయం 9:30 గంటలకి గాజువాక కణితి రోడ్లో బహిరంగ సభ ఉంటుంది. వచ్చి 80 అడుగులు, అది రోడ్డు చాలా విస్తరణ అయింది. కణితి రోడ్డు
కణితి రోడ్డు విస్తరణ అయిన తర్వాత కూడా రోడ్డు ప్రక్కనే వ్యాపారాలు చేసుకుంటున్న వారికి మీద అధికారుల యొక్క ముప్పు పొందడానికి వీళ్ళందరినీ ఖాళీ చేశామని వాళ్ళందరి మీద కూడా అక్కడే కూర్చో వేసుకొని వాళ్ళు నిర్బంధంగా వాళ్ళు ఖాళీ చేయించేటటువంటి ప్రయత్నం చేశారు. దీనికి తీసుకొచ్చి ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకురావడానికి వెళ్ళొచ్చాం. ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకొచ్చాం. మన గతంలో ఒక హామీ ఉంది, 6 అడుగులు బారీగాడ్లు కట్టి రోడ్డు ఎక్స్టెన్షన్ అయినట్టే వీళ్ళందరికీ సురక్షితంగా వ్యాపారం చేసుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని చెప్పి మా గతంలో ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చున్నారు. అది ఆయన దృష్టికి తీసుకొచ్చి పెట్టాం. ఆయన కూడా దీనికి ఎప్పుడైతే చెప్పామో వాళ్ళు కూడా స్పందించి వెంటనే మీరు ఎవరు కదలొద్దు, అక్కడే వ్యాపారం చేయండి, నేను కూడా మేధాధికారులతో మాట్లాడతానని చెప్పారు. దాంతోపాటు జాయింట్ కమిషనర్ తోటి అలాగే పోలీస్ ఆఫీసర్స్ తోటి అలాగే ఎమ్మెల్యే గారితో కలిపి జాయింట్గా జనరల్ బాడీ పెట్టమన్నారు. లక్షవారం ఉదయం 9:30 గంటలకి మనం జనరల్ బాడీ ఏర్పాటు చేస్తున్నాం. ఆ ఏర్పాట్లలోనే అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి గురించి అక్కడ అందరి సమక్షంలోనే మీరు చెప్పండి అని చెప్పడం జరిగింది. అది చెప్పడానికి కూడా సిద్ధపడ్డారు. అలాగే గాజువాకలో ఉన్న మార్కెట్ గాజువాక కణితి రోడ్లోని కొలువైన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఏకాంబరీశ్వర కామాక్షిమాత ఆలయంలో నవగ్రహ విగ్రహాల ప్రతిష్ఠా మహోత్సవం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే విశేష పూజలు అభిషేకాలు నిర్వహించి భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. పురాతన ఆలయం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో నాకులకొండ ఆశ్లేషాచారి, ఆవుపాటి శంకర్, కండపల్లి శ్రీనివాస్, దార్ల హరి, అర్చకులు పి కామేశ్వర శర్మ, ముక్కాల ఎర్నిబాబు, అశోక్, చిన్న, కొట్యాడ, బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు. నిన్న 18వ తారీఖుని ఈరోజు 19వ తారీఖుని నవగ్రహ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా ఈరోజు అన్న సమారాధన కార్యక్రమం అతి వైభవంగా జరిగింది. అలాగే మా పిలుపు మేరకు ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాసరావు గారు విచ్చేయడం జరిగింది. అలాగే ఎక్స్ఎమ్మెల్యే గారు నాగిరెడ్డి గారు కూడా విచ్చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తులందరూ విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నేను కండపల్లి శ్రీనివాసరావు ఆలయ సెక్రటరీని, అలాగే మన అధ్యక్షులైనటువంటి ఆవుపాటి శంకర్రావు గారు, మా కోశాధికారైనటువంటి దార్ల హరి గారు, మా ప్రధాన అర్చకులైనటువంటి ఆలయ అర్చకులు కామేశ్వర శర్మ గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ అందరం కూడా సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయించడం. కలిసి ఉన్న శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఇంతవరకు 21 సంవత్సరం అయింది. ఇప్పటి వరకు కూడా మన నవగ్రహాలు ఇప్పుడు లేవు. కానీ ఈ సంవత్సరం ఈ కొత్తగా వచ్చిన కమిటీ మా ఆధ్వర్యంలో ఆవుపాటి శంకరరావు గారు, అలాగే కండిపల్లి శ్రీనివాసరావు గారు, దార్ల హరి గారు, అలాగే కొట్టాడ బ్రహ్మాజీ గారు మా ఆధ్వర్యంలో ఈ ఆలయం కట్టడం అయింది. ఈరోజు ఈ ఆలయంలో ప్రతిష్టాత్మకంగా అంతా జరిగింది. ఈ ఆలయం పూజలు, అలాగే ఈరోజు మధ్యాహ్నం అన్నదానం కూడా జరగబడింది. పెద్దల ధన సాయంతో అలాగే ప్రజల ధన సాయంతో మొత్తం ఈ పూజా కార్యక్రమం అంతా జరుగుతున్నాం. కనుక ఈ ఆలయంలో ప్రతిరోజు దినదిన అభివృద్ధి చెందుతుంది. అందులో భక్తులందరూ ఇక్కడ ఒక మంచి నమ్మకంతో వస్తారు. ఎందుకంటే ఆలయంలో వచ్చిన అమ్మవారికి, అలాగే శ్రీగుడికి, అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్కి, అలాగే కామాక్షమ్మ టెంపుల్కి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కుటుంబ సభ్యులతో కలిసి విశాఖలో రక్షాబంధన్ జరుపుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జేకే మహేశ్వరి. అనకాపల్లి జిల్లాలో కలుషిత ఆహారం తిని 4 చిన్నారుల మృతి, పలువురికి తీవ్ర అస్వస్థత, పలు ఆసుపత్రుల్లో చేరిక. కోల్కతా మెడికల్ వైద్య విద్యార్థిని హత్యపై అట్టుడుగుతున్న విశాఖ, నో సేఫ్టీ నో డ్యూటీ అంటూ నినదించిన వైద్య విద్యార్థులు. జనసంచారం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉన్న ఏటీఎంల టార్గెట్ గా చోరీలకు పాల్పడుతున్న దొంగలు. విశాఖలో 2 ఏటీఎంలను కొల్లగొట్టిన వైనం. ఏబీ బులెటిన్ విశేషం. నమస్కారం.